నారాయణపురం భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ కేవైసీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ సబరీష్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రోజు నుంచి ప్రారంభించిన రైతు విత్తన మేళా కార్యక్రమంలో భాగంగా కే సముద్ర మండలం కలవల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతులు పంట మార్పిడి విధానం ద్వారా ముందుకు సాగాలని, సూచించబడిన 7 రకాల విత్తనాల ద్వారా రైతులు అధిక దిగుబడులను పొంది ఆర్థికంగా ముందుకు సాగొచ్చని తెలిపారు. యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వైపు మొగ్గు చూపాలని, సేంద్రియ ఎరువులు, పంటలు, పామాయిల్ వేయాలని, నానో యూరియా వాడకంలో కొత్త వరవడిని సృష్టించి డ్రోన్ల ద్వారా స్ప్రే ఇతర కార్యక్రమాలు నిర్వహించవచ్చని, కే సముద్ర మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని, ప్రస్తుతం కొనసాగుతున్న వసతి గృహాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. నారాయణపురం రెవెన్యూ గ్రామంలో పట్టాదారు పాస్బుక్ల జారీపై సమీక్ష తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి నారాయణపురం రెవెన్యూ గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ విషయమే సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కొన్ని భూముల విషయంలో తండ్రి పేరు పట్టాదారుగా నమోదు చేయబడి ఉండగా కుమారుడు వాస్తవ అనుభవదారుగా మరియు సాగుదారుగా ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి సందర్భాల్లో వాస్తవ అనుభవదారుడైన కుమారుని పేరు మీదే పట్టాలు జారీ చేయబడిన విషయాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆ కేసులను పరిశీలించి ప్రస్తుతం భూమిని అనుభవిస్తూ సాగు చేస్తున్న అర్హులైన వ్యక్తుల పేరు మీద పట్టాదారు పాస్బుక్లు జారీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరణించిన పట్టాదారుల కేసుల్లో కూడా మరణించిన వ్యక్తి పేరు మీద కాకుండా సంబంధిత చట్టబద్ధ వారసులు లేదా ప్రస్తుత భూమిని అనుభవిస్తూ హక్కు కలిగిన వ్యక్తుల పేరు మీద పట్టాదారు పాస్బుక్లు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాస్బుక్లు జారీ చేయాలని అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా పట్టాదారు పాస్బుక్లు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సుమారు 3 గంటల పైగా కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడుతూ అదనపు కలెక్టర్ రెవెన్యూ సంబంధిత అధికారులను పిలిచి వెంటనే సమస్యలు పరిష్కరించడం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైతులకి అందరికీ నమస్కారం. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళ అనేది స్టార్ట్ చేసుకున్నాము. అంటే మీకు ఏదైతే అత్యంత లాభం వస్తుందో ఆ రకాలు మాత్రమే మీరు పండించాలి అని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటుంది. కాబట్టి ఇక్కడే గవర్నమెంట్ ఆఫీసర్స్ మన ఏఈఓస్ పర్యవేక్షణలోనే రైతు వేదికల్లోనే మనము ఈ 7 రకాల వరి విత్తనాలను ఇవ్వబోతున్నాము. రెండోది స్పూరియస్ సీడ్స్, నకిలీ విత్తనాలు కూడా మనకి మార్కెట్లో అన్నీ పట్టుకుంటూనే ఉన్నాము. కాకపోతే ఇంకా నాకు తెలిసి ఇట్లా బ్రాండెడ్గా కాకుండా లూజ్గా బ్యాగ్స్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు. వేరే ప్రదేశాల నుంచి, వేరే జిల్లాలు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన రైతులకి అమ్మి వాళ్ళు మోసపోతున్నారు అని మనకి తెలుస్తూనే ఉంది. ఇట్లాంటి సమాచారం మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ కూడా మీరు డిఏఓ గారికి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరి దగ్గర ఏయూస్ నంబర్స్ ఉన్నాయా? అందరి రైతుల దగ్గర, మీ దగ్గర అన్ని రైతు గ్రూప్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం నీరు పెట్టినప్పుడు ఆ ఒరిలో పంచభూతాలు సీట్లు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పసుపు కూడా మధ్య చేస్తాను. అంటే 22 రకాల పసుపుగా పండియడం అంటే కొద్దిగా బొక్క తెల్లబడుతుంది. మనము పొడి చేస్తాం. 18 క్వింటాలు పసుపు అంతకంటే ఎక్కువ వ్యవసాయ శాఖ ఆధీనంలో కూడా మాదే సంయుక్తంగా మాకు హార్టికల్చర్ శాఖ జోగినప్పుడు ఒక కొమ్ము 2 కిలోల 870 గ్రాములు. ఇది ఇంకొక 130 గ్రాములు దానికి వస్తే ఇండియాలో టార్గెట్ కూడా. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలకి కూడా నేలకు దాదాపు 2400 ట్రాక్టర్లు పైన వస్తుంది. నేల ఉట్టినే పంటలు, నేల కూడా సారవంతం చేయాలి, దాన్ని కూడా మార్చుకోవాలి. దాన్ని మనకు అనుకూలంగా చేసుకుంటే అది మనకు అనుకూలమైంది, మన ఆరోగ్యాన్ని కాపాడాలి. పొడి కేజీ పొడి 1000 రూపాయలు మొత్తం 18 lakhs వస్తుంది. 2 lakhs మనకు ఆర్గానిక్ షాప్స్ ఖర్చు కానీ, షాప్స్ ఖర్చు కానీ, స్టిక్కర్స్ కానీ ఇలా కొట్టేయడం అంటే ఇలా కూడా కొట్టిస్తాం. రైజోన్స్ కాకుండా పొడి 1000 రూపాయలు, 2000, 3000, 3 గ్రేడ్లు ఉన్నాయి. 3 గ్రేడ్లు ఉన్నాయి. మా దగ్గర